హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. గంగమ్మ ఒడికి బొజ్జ గణపైలు తరలివస్తున్నాయి. హుసేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శోభాయాత్ర వాహనాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. బాలాపూర్ ఘననాథుడి శోభాయాత్ర కాసేపట్లో ట్యాంక్ బండ్ కు చేరుకోనుంది. देने वाले चंद्रशेखर आजाद सुखदेव राजू और सभी वीरांगना ने जन्म दिया है, राज्य की रानी ने दिया है। आप सभी के प्रकार अपना योगदान प्रदान करते हैं और इस देश को संगठित कर एकत्रित कर अपनी मातृशक्ति का हमें वरदान दे। హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నారు. బ్యాండ్ చప్పులకు హుషారైన స్టెప్పులు వేస్తూ వెళ్లి రావయ్య గణపయ్య, మళ్లీ రావయ్య గణపయ్య అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా గణనాథుల్ని స్వాగతింపుతున్నారు. ఇక ప్రస్తుతం మణికంఠ లైవ్ లో ఉన్నారు. మణికంఠ. యష్ యామిని, మొత్తం హైదరాబాద్లో అన్ని మార్గాలు కూడా హుసేన్ సాగర్ వైపే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి గల్లీ గల్లీలో వెలిసిన వినాయకులు హుసేన్ సాగర్ వైపే పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం హుసేన్ సాగర్ వద్ద ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనసంద్రంతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ప్రారంభమైన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాలు ప్రస్తుతం నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వేల విగ్రహాలను హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. మరోవైపు ఇంకాస్త మరికొద్దిసేపట్లో భారీగా పెద్ద మొత్తంలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా ముమ్మరంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పూర్తిగా కూడా పరిశీలిస్తూ ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారు ఉన్నతాధికారుల సమక్షంలో. మరోవైపు వీకెండ్ కావడంతో శనివారం అలాగే రేపు ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో వీకెండ్ సమయం కావడంతో నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ హుసేన్ సాగర్ వైపు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గుతో పాటు ట్యాంక్ బండ్ అలాగే నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పెద్ద స్థాయిలో భక్తులు అయితే వస్తున్నారు. నిమజ్జనం ఏర్పాట్లను పూర్తిగా చూసేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా పెద్ద స్థాయిలో చాలా ఎక్కువ మంది, సుమారుగా మొత్తం రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. అంటే ఈ నిమజ్జనం కార్యక్రమాలను చూడడానికి సుమారుగా 10 నుంచి 20 లక్షల లోపు జనాలు వస్తారు, భక్తులు వస్తారని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగానే మొత్తం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. నిరంతరాయంగా ఉదయం నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. చూసుకోవచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా జనసంద్రంతో కిక్కిరిసిపోయి. మరోవైపు ఉదయం నుంచి కూడా కాస్త 3 గంటల వరకు పెద్ద ఎత్తున ఎండ కూడా ఉంది. ఎండ తీవ్రతతో చిన్నపిల్లలు కావచ్చు, కొంచెం ముసలి వాళ్ళు కావడం, వాళ్ళు పెద్ద వయసు ఉన్నవారు రావడానికి కొంచెం భయపడ్డారు. అయితే సాయంత్రం కావడంతో పూర్తిగా ఇక్కడ వాతావరణం కూడా చల్లబడడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు. ఇప్పటికే ఎంఎంటీఎస్ కావచ్చు, అలాగే మెట్రో అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా తరలి వస్తున్నారు. పోలీసులు కూడా సొంత వాహనాల కన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ కావచ్చు అలాగే మెట్రో వెహికల్స్ని ఆశ్రయించాలని, దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుందంటూ ఇప్పటికే భక్తులకు ప్రజలకు విజ్ఞప్తి చెప్తారు. అందుకు అనుగుణంగానే భక్తులు కూడా వాళ్ళ సొంత వాహనాలను విడిచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే నిమజ్జనం కార్యక్రమాలు పూర్తిగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ గణేశుడు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నమే అనుకున్న సమయంగానే అటు ఇటు 15 నిమిషాలు 1 గంటన్నరలోపే పూర్తిగా కూడా ఖైరతాబాద్ విగ్రహానికి నిమజ్జనం పూర్తయింది. మరికొద్ది సేపట్లోనే బాలాపూర్ విగ్రహం ఇక్కడికి చేరుకోబోతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. అకస్మాత్తుగా పర్యటన ఏర్పాట్లను చూశారు, ప్రజలతో స్వయంగా మాట్లాడారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అకస్మాత్తుగా కేవలం 3 వెహికల్స్ లో మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ప్రజలతో కూడా మాట్లాడి భక్తులతో ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని పూర్తి స్థాయిలో అధికారుల్ని అలాగే ప్రజల నుంచి భక్తుల నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే నిమజ్జనం వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల తాకిడి చాలా ఎక్కువ సంఖ్యలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.